చూడండి, మనం వంటింట్లో ఎంత నీట్‌గా పెట్టుకున్న ఆయిల్ బాటిల్స్ అనేది ఎప్పుడు గ్రీజీగా ఉంటాయి. కానీ ఇలా చేస్తే చాలా బావుంటుంది. నేనైతే 2 ఆయిల్స్ వాడతా. ఒకటి ఫ్రీడమ్ ఆయిల్, ఇంకోటి ఫ్రీడమ్ పల్లి ఆయిల్ వాడతాను తిరగమాతలకి. ఈ బ్యాగ్స్ మనకి సూపర్ మార్కెట్స్‌లో వెజిటబుల్స్‌కి ఇస్తారనమాట. ఈ బాటిల్స్ ఆ బ్యాగ్స్‌లో పెట్టేసి ఇలా రబ్బర్ బ్యాండ్ వేసేసామనుకో అసలు ఆ ఆయిల్ అంతా ఆ క్లాత్‌కే అవుతుందనమాట. మన చేతులకి ఏం కాదు. ఇంకా మనం క్లీన్ చేసుకోవడానికి వాష్ చేసినప్పుడు కూడా బాటిల్స్ అనేది జిడ్డు తొందరగా పోయి బావుంటుంది. ఈ టిప్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా స్టవ్ చూడండి ఎంత డర్టీగా ఉంది గదా! నేను వీడియో చేయడానికి 2 డేస్ నుంచి క్లీన్ చేయకుండా వదిలేసాను. ఇప్పుడు చూడండి ఎంత నీట్‌గా అయిపోతుంది. మనం స్టవ్ క్లీన్ చేయడానికి ఏవేవో లిక్విడ్స్ తెచ్చుకొని మనీ అంతా వేస్ట్ చేయనక్కర్లేదు. నేను నేను చెప్పిన సింపుల్ టిప్ ఫాలో అయితే ఈజీగా క్లీన్ అయిపోతది. మనకి ప్రిల్ గాని, విమ్ గాని లిక్విడ్ 20 రూపీస్ పౌచెస్ ఉంటాయి గదా! అవి కొంచెం వాటర్‌లో డైల్యూట్ చేసి మొత్తం క్లీన్ చేసేస్తే చూడండి స్టవ్ ఎంత నీట్‌గా క్లీన్ అయిపోయిందో. ఇంకా అలానే నేను బెకో అనే కంపెనీ వాళ్ళవి హ్యాండ్ వాషెస్ అవన్నీ తీసుకున్నా. అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అదొక వెట్ క్లాత్ ఉంది చూడండి. ఆ క్లాత్ మనం 10 టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇలా అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ వాష్ చేసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా వెట్ వైప్స్ ఉంటాయి కదా! ఆ వైప్స్ తోటి మనం మిక్సీ ఎంత నీట్‌గా క్లీన్ చేసుకుంటామో చూడండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. దీనికోసం కూడా మనం అంటూ క్లాత్‌తో పెట్టి తుడిచి చాలా కష్టపడవలేదు. ఇలా వెట్ వైప్ తోటి మొత్తం మిక్సీ అంతా నీట్‌గా 2 డేస్‌కోసారి క్లీన్ చేసేసుకోవచ్చు. ఇంకా బడ్ ఉంటది కదా! బడ్‌తో ఆ లోపల ఉన్న మురికంతా కూడా ఈజీగా అయిపోద్ది. నెక్స్ట్ ఇంకో వెట్ క్లాత్ తీసుకొని అంటే పొడి క్లాత్ తీసుకొని తుడిచేస్తే చూడండి మిక్సీ ఎంత నీట్‌గా చుట్టూరు ఏమీ లేకుండా నీట్‌గా క్లీన్ అయిపోయింది కదా! నెక్స్ట్ ఇంకా ఆ వెట్ వైప్‌తోనే మనకి ప్లాట్‌ఫార్మ్ ఉంటది కదా! ప్లాట్‌ఫార్మ్ కూడా నీట్‌గా క్లీన్ చేసుకుంటే నీట్‌గా అయిపోద్ది. చూడండి టైల్స్ అన్నీ మనం ప్రతిరోజు వాష్ చేసి చేయాలంటే దానికున్న సెరామిక్ కూడా పోతుంది. అందుకని ఇలా 2 డేస్‌కోసారి, 3 డేస్‌కోసారి ఇలా వెట్ వైప్స్‌తో క్లీన్ చేసుకుంటే చూడండి ఎంత నీట్‌గా అద్దంలాగా మెరుస్తుందో. ఇంకోటి మనకి స్విచెస్ ఉంటాయి గదా! అవి గూడా వెట్ వైప్స్‌తో క్లీన్ జేస్తే చాలా నీట్‌గా అసలు మురికే లేకుండా ఎంత నీట్‌గా ఎంత వైట్‌గా కనిపిస్తున్నాయి గదా! చూడండి. నైటే మనం పడుకునేటప్పుడు ఇలా ప్లాట్‌ఫార్మ్ అంతా నీట్‌గా క్లీన్ జేసుకొని పడుకుంటే పొద్దున్నే లేయంగానే మనం మూడ్‌తో ఫ్రెష్‌గా ఉంటుంది. మనం వంట చేసుకోవడానికి గూడా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ జేసుకోండి. కామెంట్ చేయండి. బాయ్.